హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పటికీ చూసి ఉంటారు, రేపటి నుండి మనకు నోటిఫికేషన్ల పర్వం రాబోతుంది. మరి ఈ నోటిఫికేషన్ వచ్చే క్రమంలో టీజీపీఎస్సీ వారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వారు చెప్పినటువంటి విధానాన్ని చూస్తే కళ్ళు మూసి తెరిసే లోపల నోటిఫికేషన్లు వస్తాయి, అదేవిధంగా ఎగ్జామ్ జరుగుతుంది, అదేవిధంగా ఫలితాలు వెంటనే వస్తాయి, అదేవిధంగా నియామక ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మరి ఈరోజు జరిగినటువంటి హైలైట్స్ని మనం కూలంకుషంగా చూస్తే హైయెస్ట్గా ఉన్న పోస్టులు మీకు తెలుసు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1393. మరి మొత్తం కూడా టీజీపీఎస్సీకి ఇంతవరకు వచ్చినటువంటి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ 3800. మరికి మీరు చూస్తే ఈ యొక్క నెలలోనే మనకు 6 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి 6 నోటిఫికేషన్లో మీకు ఇప్పటికే చూసి ఉంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మళ్ళీ అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక్కడ సివిల్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సివిల్ అంటే R&B డిపార్ట్మెంట్కి సంబంధించి. మరి అదేవిధంగా మరి ఇంటర్వ్యూ విషయానికి వస్తే చాలామంది కేవలం డిగ్రీకి మాత్రమే ఇంటర్వ్యూ ఆ ప్రతిపాదన వచ్చింది. డిగ్రీకి ఎలాగో యూజీసీ నామ్స్ ప్రకారం ఇంటర్వ్యూ ఉంటుంది. మరి డైట్ బీఈడి లెక్చరర్స్లో బీఈడి కూడా యూజీసీ స్కేల్ అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. బీఈడికి కూడా ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే యూజీసీ నామ్స్ ప్రకారం. మరి ఈ 3 నోటిఫికేషన్తో పాటుగా మళ్ళీ నెల నోటిఫికేషన్ కాకుండా మళ్ళీ వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా డిప్యూటీ డిఓ, డైట్ బీఈడి లెక్చరర్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. మరి ఇంకా దీంతో పాటుగా మనకు వచ్చే పోస్టులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక పోస్టు ఉన్నవి 28, 5 పోస్టులు ఉన్నవి 25, అంటే 25 రకాల జాబ్లు. 50 కంటే ఎక్కువ ఉన్నాయి ఒక 11 నోటిఫికేషన్లు, అంటే చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. పోటీ కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ చెప్పినట్టుగా ఎక్కడైనా పోటీ ఉంటుంది, ఎక్కడైనా సరే చదివే వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది, కానీ అప్లై చేసే వాళ్ళ మధ్య పోటీ ఉండదు. మనకు చైర్మన్ గారు చెప్పినట్టుగా పకడ్బందీగా ప్రశ్నాపత్రాల నుంచి మొదలుకొని పూర్తి ప్రక్రియ, ఎలాంటి విషయాలు కూడా బయటికి తెలియకుండా విశ్వసనీయంగా, గోప్యంగా అదే రోజు ప్రశ్నాపత్రం తయారు చేసే విధంగా పకడ్బందీగా, సిలబస్ బయటికి రాదు, మరియు అదేవిధంగా ఎలాంటి విషయాలు బయటికి రాదు. కాబట్టి ఏ విషయాలు కూడా మీరు నమ్మకుండా కేవలం నోటిఫికేషన్ పైన దృష్టి పెట్టండి దయచేసి. ఎందుకంటే చూస్తూ ఉంటే పోస్టులు తక్కువగా ఉన్నాయని మీరు ఆలోచిస్తుండే క్రమంలోనే పడిపోతుంది నోటిఫికేషన్. అదేవిధంగా వెంటనే ఎగ్జామ్ పెడుతున్నారు, అదేవిధంగా రిజల్ట్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా మనకు తెలిసింది, ఈరోజు 2-3 నెలలకోసారి ఫలితాలు వస్తూనే ఉంటాయి. ఆ ఫలితాల్లో మనం ఉన్నామా లేదా కారణాలు చెప్పి తప్పించుకుంటున్నామా? కారణాలు చెప్పకుండా మనం కసరత్తును ప్రారంభించాలి. దీంతో పాటుగా మనకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. మొదట ఎన్నోసార్లు మనకు పేపర్లలో ఊరించినట్టుగా మనం చెప్పినట్టుగా గత వీడియోలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది క్లియర్గా రేపు వచ్చేస్తుంది. మరి 10 రోజుల గ్రాఫ్లోనే డిప్యూటీ డిఓ, డైట్ బీఈడి లెక్చరర్స్ మరియు మిగతా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. పకడ్బందీ ప్రణాళిక, వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే కీ బయటకు వచ్చే విధంగా పూర్తిగా CBT విధానంలో నార్మలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుంది. కాబట్టి మనకు ఏ ఉద్యోగానికి అర్హత ఉంది, మనం దేనికి ప్రిపేర్ కావాలి, పోస్టుల సంఖ్య పైన దృష్టి పెట్టకుండా పోస్టు గురించి దృష్టి పెట్టాలి. మనిషికి ఒక పోస్ట్ అయితే వేసే పరిస్థితి లేదు. మీకు తెలుసు, గతంలో మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మీకు తెలుసు 19 పోస్టులకు గాను దాదాపు 20,000 మంది అప్లికేషన్. 19,000 20 పోస్టులకు గాను 19,000 మంది, అంటే దాదాపు చూస్తే మనకు 1:1000 ఉంది. దాంట్లో అప్లై చేసే వాళ్ళ మధ్యలో పోటీ ఉండదు, చదివే వాళ్ళ మధ్య పోటీ ఉండదు, పరీక్ష రాసే వాళ్ళ మధ్య పోటీ ఉండదు. ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం, ఎక్కువ సార్లు రివిజన్ చేసి అదేవిధంగా ఎక్కువ పరీక్షలు రాసిన వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది. కాబట్టి డిప్యూటీ డిఓ కూడా సిలబస్ మారే అవకాశం ఉంటుంది 100%గా. ఖచ్చితంగా వారు పేపర్ 2 ఒకే పేపర్ పెడతామని చెప్పారు. 3 నుంచి 6 నెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది. ఇంటర్వ్యూ ఉంటే 6 నుంచి 9 నెలలు, లేదా 9 నుంచి 12 నెలలు. అంటే విజయం అనేటువంటిది కష్టపడి వాడికి చాలా దగ్గరలో ఉంది. ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఈ 3800 పోస్టులతో కాకుండా
మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే డిఎస్సి ఉంటుంది, ఆ పోస్టులు వేరే, టీజీపీఎస్సీ నింపకుండా. కాబట్టి మనం ఇప్పటి నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ వైపు చూడకుండా పుస్తకాల వైపు చూస్తే మనకు పకడ్బందీ ప్రణాళికలతో, ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీ ప్రణాళికతో, రూమర్స్ నమ్మకుండా పుస్తకాలను నమ్ముకుంటే మనం విజయం సాధించే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, డిప్యూటీ డిఓ సంబంధించి ఖచ్చితంగా పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. అవసరమైతే పేపర్ 2లో 2 భాగాలు పెట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం జైల్లో చెప్పినట్టుగా 150 పెట్టి 300 మార్కులు చేసే అవకాశం ఉంటుంది అనే విషయం తెలుసు. ఏది ఏమైనా ఎలాంటి సిలబస్ వచ్చినా డిప్యూటీ డిఓ అనేటువంటిది చాలా అద్భుతమైన జాబు. దీనికి స్పీడ్ ఎక్కువ, ఈ పోస్టుకు స్పీడ్ ఎక్కువ కంటే టీజీపీఎస్టీకి స్పీడ్ ఎక్కువ. కాబట్టి ఆకలి అయినప్పుడు అన్నం ఉండదు, అన్నం ఉన్నప్పుడు ఆకలి కాదు. కాబట్టి ఇక్కడ అన్నము ఆకలి 2 ఒకేసారి ఉన్నాయి. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్ క్లాసులు వినండి, ఎగ్జామ్స్ రాయండి, మెటీరియల్ పెట్టడం జరిగింది, పీపీటీలు పెట్టడం జరిగింది, రివిజన్ టెస్టులు నడుస్తున్నాయి. మీరు ఎప్పుడైనా రాయొచ్చు, కానీ ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా రాయొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూద్దాం అంటే చూడడానికి ఏముండదు. కాబట్టి డిప్యూటీ డిఓలో భాగంగా ఏ సిలబస్ వచ్చినా సరే మనం పూర్తిగా కవర్ చేశాం. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీ డిఓ ఎగ్జామ్ జరిగింది, ఇటు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది. మనం శిక్షణ ఇచ్చాం. కాబట్టి ఏది ఇచ్చినా, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఇచ్చినా, అది మేనేజ్మెంట్ ఇచ్చినా, లీడర్షిప్ ఇచ్చినా, అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినా సరే, ఫిలాసఫీ ఇచ్చినా, సైకాలజీ ఇచ్చినా, సోషియాలజీ ఇచ్చినా, కాంటెంపరీ ఇష్యూ ఇచ్చినా సరే మనం సిలబస్ వచ్చిన వెంబడే అప్డేట్ చేస్తాం. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిపేర్ కండి సీరియస్గా. 10 రోజుల్లో మనం టెన్షన్, ఇది బోనస్ టైం. డిప్యూటీ డిఓకి ఇంటర్వ్యూ లేదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. డిగ్రీ లెక్చరర్స్కి ఉండొచ్చు, అది కూడా నోటిఫికేషన్ రాబోతుంది. బీఈడీ లెక్చరర్స్కి ఉండొచ్చు, ఎందుకంటే యూజీసీ నామ్స్ అంటున్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మంచి అవకాశాలు మనకు రాకపోతే వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి 2-3 నెలలకు రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఆ రిజల్ట్లో మనం లేకపోతే లాభం ఏముంది? చూస్తూ విజేతలను చూడాల్సి వస్తుంది మిమ్మల్ని చూసే ప్లేస్లో. మేము ఇటీవలే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాం 2 రాష్ట్రాలకు సంబంధించి. ఆ విజేతలు ఎంత గర్వంగా తలెత్తుకొని మాట్లాడారు, వారి కష్ట సుఖాలను పంచుకున్నారు. అలాంటి వేదికను మనం కల్పిస్తాం. ఎందుకంటే మనిషికి కావాల్సింది డబ్బుతో పాటు గుర్తింపు కూడా. ఆ గుర్తింపు తెచ్చే జాబే డిప్యూటీ డిఓ డైట్ బీఈడీ లెక్చరర్స్ సంబంధించి. కాబట్టి ఇంకా మనకు 10-15 రోజుల సమయం దొరికింది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు 3 నోటిఫికేషన్లు, నెక్స్ట్ వారం 10 రోజుల్లో మరొక 3 నోటిఫికేషన్లు అన్నాడు. అంటే మనకు 10 రోజులు లేదా వారం రోజులు బోనస్ టైం. ఈ టైము కోట్లు సంపాదించే టైము. ఈ 7 రోజులు అనేటువంటిది కోట్ల రూపాయల కంటే విలువను సంపాదించే సమయం. కాబట్టి కష్టపడ్డవాడు నష్టపడు, సీరియస్గా కష్టపడండి. అవసరమైతే సెలవులు తీసుకోండి, సెలవులు పెట్టండి, ఎక్కువ సమయం పుస్తకం కూర్చోండి, రాత్రిపూట కూర్చోండి. కాబట్టి మిత్రులారా, దీనికి సంబంధించి పేపర్ 2 మాకు వదిలేయండి, జనరల్ స్టడీస్ మీరు చూసుకోండి. కాబట్టి నోటిఫికేషన్ పర్వం, పోస్టులు తక్కువగా ఉన్నాయని బాధపడకండి. ఎందుకంటే మనిషికి ఒక పోస్టు, ఇద్దరు కలిపి ఒక పోస్టు ఎప్పుడు వేయరు, నీ గురించి ఎప్పుడు ఆలోచించరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తే పొల్యూషన్ మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 19,000 మంది 20 పోస్టులకు నోటిఫికేషన్ గడువు ఈరోజుతో ముగిసింది. కాబట్టి ఏజ్ పెరగాలనుకున్నారు, ఏజ్ పెరిగింది. కాలం రాదు కాబట్టి, వయసు రాదు కాబట్టి వయసునంతవరకు కష్టపడదాం. అంతు చూడండి. ఇది ఒక్కసారి మీకు ఏ అనుమానాలను సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి చాట్ బాక్స్లో. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా తాజా నిజ వాస్తవ హైలైట్స్ మళ్ళీ మీరు ప్రతిసారి ఎలాంటి వీడియోలు చూడకుండా ఎవరిని నమ్మకండి, పుస్తకాలను నమ్మండి. కాబట్టి దయచేసి ఎక్కువ మీరు ఛానల్ చూసే కొద్దీ, ఎక్కువ సమాచారం, ఎక్కువ మెసేజ్లు చూసే కొద్దీ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయింది తర్వాత కన్ఫామ్ కాలేడు. కాబట్టి ఇవి మనకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు జూన్ 2 సందర్భంగా వాళ్ళు 3 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. మళ్ళీ వారం రోజుల్లో వస్తుంది. నోటిఫికేషన్ పరంపర కొనసాగుతుంది. అప్పుడే రిజల్ట్ వస్తుంది వెంటనే. కాబట్టి మిత్రులారా, మనం మన వయసుకు తగ్గట్టుగా, మన చదువుకు తగ్గట్టుగా, మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్నతోద్యోగం పొందాలంటే మంచి అవకాశాలు మనకు ముందు ఉన్నాయి. తర్వాత ఇంత మంచి అవకాశాలు రావు. కాబట్టి సో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.